హలో పిల్లలు, ముందుగా మనము స్మాల్ కర్వ్డ్ లైన్స్ తోటి ఓ షేప్లోని డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇలా కర్వ్డ్ లైన్స్ మొత్తం పెట్టి ఓ షేప్లో డ్రా చేసుకుందాం. ఇన్సైడ్ సర్కిల్స్ 2 సర్కిల్స్ డ్రా చేసి మళ్ళీ ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేద్దాము. సర్కిల్ డ్రా చేసి మనము ఇప్పుడు లోపల ఇన్సైడ్ మళ్ళీ ఐబాల్ కోసము 2 సర్కిల్స్ డ్రా చేసి దాన్ని మనము మార్కర్ తోటి ఫిల్ చేసేద్దాము. ఇప్పుడు మనము నోస్ డ్రా చేసుకుందాము. కర్వ్డ్ లైన్ తోటి నోస్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఆల్ఫాబెట్ సి షేప్లోని వింగ్ కోసం డ్రా చేసి ఇన్సైడ్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. కర్వ్డ్ లైన్స్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ ఇంకో సి డ్రా చేసి మనము మళ్ళీ కర్వ్డ్ లైన్స్ డ్రా చేద్దాము. లెగ్స్ కోసము లెగ్స్ డ్రా చేసి ఫింగర్స్ పెడుతున్నాము. ఇప్పుడు 2 లెగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతన మళ్ళీ వింగ్స్ కోసము టెయిల్ కోసము మనము కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాము. టైల్ దగ్గర కర్వ్డ్ లైన్స్ అన్ని డ్రా చేయడం అయిపోయిన తర్వాత మనము బాడీలోని మళ్ళీ స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాము. ఇప్పుడు కర్వ్డ్ లైన్స్ అన్ని డ్రా చేయడం అయిపోయిన తర్వాత కలరింగ్ స్టార్ట్ చేద్దాము. నేను బ్రష్ పెన్స్ తోటి ఎల్లో కలర్ తోటి ఫిల్ చేస్తున్నాను. మీ చాయిస్ పిల్లలు మీరు క్రేయాన్తో కానీ బ్రష్ పెన్స్తో కానీ దేనితోటైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన పిక్చర్ అయితే ఓ అండ్ సి తోటి కంప్లీట్ అయిపోయింది కదా. నేను ఆల్ఫాబెట్స్ తోటి నెంబర్స్ తోటి షేప్స్ తోటి రకరకాల పిక్చర్స్ నేర్పిస్తూ ఉంటాను. అలాగనే వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.